విజేత అంటే ఎవరో కాదు, కలను కని దానిని సాకారం చేసుకోవడానికి ఎక్కడా రాజీ పడనివారు. నేనెప్పుడు ఓటమి చూడలేదు. గెలుస్తాను లేదా నేర్చుకుంటాను అంతే. నన్ను నా విజయాలను బట్టి అంచనా వేయకండి. నేను ఎన్నిసార్లు కింద పడి మళ్ళీ పైకి లేచాను అన్న దానిని బట్టి అంచనా వేయండి. నువ్వు మంచివాడివే, కానీ తప్పని పరిస్థితులలో చెడ్డవాడివి కాబడుతున్నావు. ఆ విషయం నాకు అర్థమైంది. స్వేచ్ఛ అనేది బంధనాల నుండి విముక్తి కాదు. ఇతరుల స్వేచ్ఛను గౌరవిస్తూ జీవించడమే నిజమైన స్వేచ్ఛ. ఆగ్రహం అనేది విషం తాగడం లాంటిది. అది మీ శత్రువులను కాదు, మిమ్మల్ని చంపుతుంది. కష్టాలు కొందరిని విచ్ఛిన్నం చేస్తాయి, కానీ కొందరిని తయారు చేస్తాయి. ఓ మంచి మెదడు, మంచి మనసు ఎల్లప్పుడూ బలమైన కలయిక. ఎవరు చూడడం లేదన్నట్లుగా జీవితాన్ని గడుపు. ప్రతి ఒక్కరూ వింటున్నట్లుగా నిన్ను నువ్వు వ్యక్తీకరించు. చాలా కష్టమైన విషయాలలో ఒకటి సమాజాన్ని మార్చడం కాదు, నిన్ను నువ్వు మార్చుకోవడం. జ్ఞానులు మౌనంగా ఉంటే మూర్ఖులు ఎక్కువ అవుతారు. ఏదైనా పూర్తయ్యే వరకు అసాధ్యంగానే అనిపిస్తుంది. అంకితాభావంతో, మక్కువతో నువ్వు పనిచేస్తే నీ పరిస్థితులను అధిగమించి విజయం సాధించవచ్చు.